అదే 2014-19 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ మద్య నియంత్రణ చేయాలని తర్వాత చేస్తే అప్పుడు దాదాపు అన్ని మద్యం అమ్మకాల సమయాన్ని కూడా అప్పుడు తగ్గించారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకే. కానీ ఇప్పుడు 24 గంటలు దందా చేస్తామన్నారు. అప్పుడు 9 గంటల వరకే, ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు. తర్వాత విచ్చలవిడిగా 25% అధిక ధరలకు వాళ్ళు అమ్ముకోవడం జరిగింది ప్రతి బ్రాండు పైన. తర్వాత దీంట్లో ఈ ప్రైవేటైజేషన్ అంటే డిస్టిలరీ కంపెనీలు కానీ షాపు ఓనర్స్ కానీ మద్యం మామూల పేర్లతో కొన్ని ఆ ప్రభుత్వం లక్షల కోట్లు కొట్టేసిందని 23లోనే ఒక కేసు నమోదు చేయడం, దాంట్లో ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా నడిచిందని చెప్పి కూడా దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత ఈ బ్రాండ్ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తర్వాత ఆ ప్రభుత్వంలో ఇప్పటికీ వాళ్ళు బురద చల్లుతున్నట్లు ఏ డిస్టిలరీకి కూడా గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే. అన్నీ కూడా 2014-19 మధ్య ప్రాంతంలో 2017లో చివరికి 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు డిస్టిలరీ, వాళ్ళకి కావాల్సిన డిస్టిలరీకి ప్రయోజనాలు చేకూర్చున్నారు ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా. ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగితే ఇప్పుడు కక్ష సాధింపు ధోరణిలో ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా కేసుల్లో మనం చూసాం, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా, హైకోర్టులు చీవాట్లు పెట్టినా ఇది సైబర్ నేరం కాదు, సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు అని చెప్పినా, 111 బిఎన్ఎస్ సెక్షన్ వర్తించదు సోషల్ మీడియా కేసులకు అని చెప్పినా పదే పదే దాన్ని ఈ పోలీస్ అధికారులు కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తలొగ్గి వాటన్నిటినీ రిజిస్టర్ ఇప్పటికి కూడా చేస్తున్నారు. చూసాం మొన్న పోసాని కృష్ణమురళి కేసులో ఏం జరిగిందో. ఒకే ఇన్సిడెంట్ పైన ఎప్పుడో 2015-16లో నంది అవార్డుల కార్యక్రమం 2016లో ఆ కమిటీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది జడ్జిలుగా ఉన్నారు అని ఆయన చెప్పినందుకు 2025లో కేసు పెడతారు. దాంట్లో TV5లో బిఆర్ నాయుడును తిట్టాడని, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు ఇస్తే దాదాపు 18 ఒకే కంటెంట్ పైన, ఒకే ప్రెస్ మీట్ పైన 12 కంప్లైంట్లు ఒకే అంశం పైన పెడితే ఇంకొక అంశంలో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ తిట్టాడని చెప్పి మరో కొన్ని కేసులు. అవన్నీ ఆయన ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు మోడీని తిట్టిన సందర్భాలు ఇవన్నీ కూడా ఆయన ప్రెస్ మీట్లో వాళ్ళ వీడియోలు చూపించే చేశారు. దానికి కూడా నేరంగా భావించి ఇవాళ అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల ఉండడం. తర్వాత ఈరోజు ఏదైనా ఈ పోలీసులకు సంబంధించి ఏ నేరము జరగకపోయినా సూపర్ 6 హామీలు అమలుపరచమని అడిగినందుకే కేసులు పెడుతున్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి. ఎవరిని క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలే. ఇవాళ ఈరోజు ఒకటి గుంటూరు జిల్లాలో ఒక ఇన్సిడెంట్, మామూలుగా ఒక వీడియోలో ఒక విలేకరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలవుతున్నాయంటే ఆయన వ్యంగ్యంగా అవును అమలవుతున్నాయి, ఎక్కడ అమలవుతున్నాయని విలేకరి అడిగితే అవుతున్నాయి సార్, మీకు రాకపోవచ్చు, మా తల్లికి వందనం మాకు పడింది, తర్వాత విద్యా దీవెన మాకు వచ్చింది, తర్వాత మిర్చి రైతులు బాగా 45,000 మాకు గిట్టుబాటు ధరలు లభించాయి అని వ్యంగ్యంగా మాట్లాడితే అతన్ని తెల్లవారుజామున పోయి పొలం దగ్గర పండుకుంటే అతను పోయి అరెస్ట్ చేసి కేసులు పెడతాను. మరి ఆ ఊరు వాళ్ళంతా పోయి ఎక్కడ పోయినాడు మా వాడు, మీ పోలీసు వాళ్ళు తీసుకొచ్చారని అంటే మాకేం తెలియదని చెప్తున్న సందర్భం. అంటే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నించినా కానీ ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. వీటన్నిటినీ ఈ ప్రభుత్వం మానుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేయకుండా 10 కాలాల పాటు ఈ వ్యవస్థలు మనుగడలో ఉండేదానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.